మే 22న రిలీజ్ అవుతుంది రమణి కళ్యాణం మూవీ. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు రెండు క్యారెక్టర్లు కూడా మనకి చాలా వరకు కనెక్ట్ అవుతున్నటువంటి క్యారెక్టర్స్. మరి ఇది లవ్ స్టోరీయా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది మొత్తం మూవీ యూనిట్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆదిరెడ్డి గారు, కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఇది సినిమా, ఈ స్టోరీ రమణి కళ్యాణం ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి అసలు? రమణి అది కళ్యాణం. రమణి అంటే అందమైన అమ్మాయి అండి, అందమైన అమ్మాయి వెడ్డింగ్ అని చెప్పారు రమణి. సో దీక్షిక రమణి కింద ఇట్స్ సజెస్ట్ క్లియర్గా షీ విల్ బి ద రమణి ఆఫ్ ది కళ్యాణం. ఈ స్టోరీలో ఏంటంటే మొత్తం కళ్యాణం చుట్టూ తిరుగుతుంది. వాట్ హ్యాపెన్స్ టు అవర్ వెడ్డింగ్ అని మెయిన్ కాన్సెప్ట్. కళ్యాణం చుట్టూ తిరుగుతుందా లేకపోతే దారి తీస్తుంది? అది ఏమవుతుంది అనేది చెప్పడం కష్టం, కానీ అది సినిమాలో చెప్పాల్సింది బేసికల్గా. అది డెఫినెట్గా ఎండింగ్ వైజ్ అదే కళ్యాణం గురించి మొత్తం మూవీ ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ యువర్ వెడ్డింగ్ అనేది. ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు క్యారెక్టర్స్ కొద్దిగా డిఫరెన్స్ కనబడుతుంది. ఒకరేమో బ్లైండ్, ఇంకొకరేమో ప్యారలైజ్ ఇది అయిపోయి ఉన్నటువంటి ఈ రెండు క్యారెక్టర్లు. అసలుకి ఏదైనా ఒక క్యారెక్టర్ అంటే అది పెట్టేస్తారు, దాని చుట్టూ స్టోరీస్ ఉంటాయి. కానీ ఇద్దరికి ఇలా డిసీజ్ ఇలాంటి పెట్టడం రీజన్ ఏంటి అసలుకి? రీజన్ ఏం లేదండి, బేసికల్గా క్యారెక్టర్స్ వైజు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ మధ్య కథ ఉంటే ఎందుకు ఉండకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. సో ఒక రాజ్ క్యారెక్టర్లో తనకు ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, సంజనకు ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. సో వాళ్ళ మధ్యన ఎలా ఉంటుందంటే ఒకళ్ళకి కాళ్ళు లేవు, ఒకళ్ళకి కళ్ళు లేవు, రైట్? సో ఒకళ్ళు నడిపించవచ్చు, ఒకళ్ళు చూడొచ్చు. సో ఒక పేర్లా చూసారంటే ఒక జర్నీ దిల్ బి ఫుల్ఫిల్లింగ్ అవుతుంది కదా. సో అట్లాగా అనుకోవచ్చు మనం. యాక్చువల్లీ ఇలాంటి సినిమా గతంలో మనం సుహాసిని గారితో ఒకటి వచ్చింది, సిరివెన్నెల, బ్లైండ్ తెలుసు. అదేమైనా ఇన్స్పైర్డ్గా తీసుకున్నారా? లేదండి, ఇది మామూలుగా అనుకున్నప్పుడు ఒక స్టోరీ వైజ్ ఏంటంటే కొంచెం ఇన్స్పిరేషన్ ఉన్నది ఒక తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. అది రియల్ లైఫ్లో జరిగింది. దాని నుంచి కొంచెం ప్లాట్ అనుకొని నెక్స్ట్ నేను ఆ స్టోరీ అనుకున్నప్పుడు కూడా అప్పుడెప్పుడు రామ్ జగదీష్ గారు నెక్స్ట్ యువరాజ్ ఇద్దరు అనుకొని ఈ స్టోరీ చెప్పాను. ఇలా అనుకుంటున్నాను, ఒక ఎండింగ్ వైజ్ మొత్తం ప్లాట్ చెప్తే ఇది రాయడం చాలా కష్టం అన్నారు ఫస్ట్. కానీ ఇదే కావాలని కూర్చున్నాం. బేసికల్ అంటే చాలా ఆలోచించుకొని మొత్తం మీద ఇది ఛాలెంజే డెఫినెట్గా కన్విన్స్ చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రీచింగ్ చెప్పకూడదు, మెసేజెస్ చెప్పకూడదు, మంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఫార్మాట్లో కూడా నడవాలి. అలా అని చెప్పి ఆర్ట్ ఫామ్లో దిగకూడదని. సో అలా ఆలోచించి మొత్తం మీద బ్యాలెన్స్డ్గా చేసి మొత్తం మీద వీఆర్ వెరీ హ్యాపీ ఆఫ్ ద స్టోరీ. చాలా నచ్చుతుంది. సంజన క్యారెక్టర్, బ్లైండ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అది కొద్దిగా మోగోళ్ళు అంటే అది కొంత చేయొచ్చు, కానీ ఇట్లా బ్లైండ్గా చేయాలంటే మొత్తం మన యాక్టింగ్ మొత్తం ఈ రెండు కళ్ళపైనే డిపెండ్ అయి ఉంటుంది కదా. ఎలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఏంటి? It was challenging. She is the challenging part of this movie is Sanjana character visually impaired, kani she sees the life in a different way than anybody else. She sees life in a beautiful way. అట్లా ఉంటుంది. ఎప్పుడు ఒక ఇలాంటి యూనో అందరూ డిసబిలిటీస్ గురించి అడుగుతుంటున్నారు ఈ ఫిలింలో. ఒక క్యారెక్టర్ మీరు కూడా అడిగారు కదా, రెండు క్యారెక్టర్ ఇట్లా ఉంది అంటే ఒక క్యారెక్టర్కి ఇప్పుడు మన లైఫ్లో ఏదైనా చిన్నదా సరిగా జరగట్లేదంటే మనకి చాలా అప్సెట్ అవుతుంది, హర్ట్ అవుతుంది, వీ కెనాట్ టేక్ ఇట్. కానీ ఈ క్యారెక్టర్ ఎలా అంటే ఏమైనా పర్లేదు, ఏంటంటే అది పాజిటివ్గా చూస్తుంది లైఫ్లో. ఎందుకంటే లైఫ్ హ్యాస్ టు బి లివ్డ్, నో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ టైమ్. యూ కెనాట్ బీ స్పెండ్ యువర్ టైమ్ వరింగ్ థింగ్స్. సో అట్లా ఇంకొక క్యారెక్టర్ అది చూసి ఇన్స్పైర్ అవుతుంది. అందుకే రెండు క్యారెక్టర్ ఎట్లా పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది పాజిటివ్గా టువర్డ్స్ లైఫ్ అట్లా ఉంటుంది. అండ్ playing that character was very challenging for me, and it was very exciting for me also. Endukante I should forget my eyesight, కానీ హ్యాపీగా ఉండాలి, ఎగ్జైటెడ్గా ఉండాలి. అట్లా క్యారెక్టర్లో కొంచెం చాలా ఫన్ కూడా అనిపించింది నాకు మీ క్యారెక్టర్ చూస్తుంటే. అంటే ఆయన కూర్చొని మాట్లాడుతున్నా, కూర్చున్నావా నించో, ఇది అంటే
ఆ క్యారెక్టర్ అంత అబ్జర్వేషన్ మీకు ఎలా వచ్చింది అది అసలు? అది ఏంటంటే ఆ క్యారెక్టర్ ఒక స్టబ్బర్న్ క్యారెక్టర్. షీ డోంట్ వాంట్ సింపతి. ఇప్పుడు ఏదైనా అయితే దే విల్ ఎవ్రీబడి షో సింపతి కదా. షీ డోంట్ వాంట్ దాట్. షీ ఎర్న్స్ లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ లవ్. అట్లాంటి ఒక క్యారెక్టర్ అది. సో బ్లైండ్గా ఉన్నారు అంటే ఇది సొసైటీని ఎంత పాజిటివ్గా ఎలా చూడగలిగారు ఆ క్యారెక్టర్ ద్వారా అట్లా? our character taught me a lot of thing. Actually, this film taught me a lot of thing in life, you know, how to see my life in a positive way despite of anything that could happen. We are not always sure about what happens next day or whatever in future. Kani, if we have a attitude of, you know, going positive towards life, I think anything can be balanced. That's how I see it. That's what the character taught me also. Yeah. ఓకే, మీరు బుట్టబొమ్మ తర్వాత మళ్ళీ ఈ మూవీ చేస్తున్నారు. బుట్టబొమ్మ చాలా వరకు మీకు మంచి కెరీర్ మీకు ఉపయోగపడింది కదా. ఇందులో ఇలా ప్యారడైజ్ ఇలా చేస్తున్న ఈ క్యారెక్టర్ ఛాలెంజెస్ ఏమన్నా ఫేస్ చేశారా? కూర్చొని చేయటం అంటే అది ఓకే, దాని అంటే మీరు కమర్షియల్ పరంగా అడుగుతున్నారు అంటే ఆ మూవీ చేసి నెక్స్ట్ వేరే వేరే సెలెక్ట్ చేసుకునే ఒకటి ఉండొచ్చు, బట్ ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఇలాంటి క్యారెక్టర్ అయినా? యా అండి, అంటే బుట్టబొమ్మ చూసినా సరే ఫర్ ఎగ్జాంపుల్ హీరో కింద అనిపించేవాడు లాస్ట్కి నెగిటివ్ కింద మారుతాడు. ఈవెన్ దెన్ నేను నాకు ఓన్లీ హీరో క్యారెక్టర్ చేయాలని కూర్చుంటే ఆ మూవీ కూడా చేసేవాడిని కాదు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ అది జరిగింది బై గాడ్స్ గ్రేస్, అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ నేను మూవీ నా పరంగా చూడనండి. సో వెన్ ఎవర్ నాకు విజయ్ గారు వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒక బ్లైండ్ గర్ల్ అండ్ ఒక ప్యారలైజ్డ్ గై అన్న స్టోరీ చెప్పినప్పుడు నేనేమి ఓకే ఆలోచించలేదు కూడా. ఐ జస్ట్ వాంట్ టు హియర్ ఇట్. సో మై థింగ్ ఈజ్ ఓపెన్నెస్. ఐ వాంట్ టు హియర్ వాట్ ఎవర్ స్టోరీ కమ్స్ టు మీ. ఒకసారి వినిన తర్వాత దెన్ ఐ టేక్ ఎ డెసిషన్. ఆ స్టోరీలో నాకు ఒక మంచి లైన్ కనిపించింది అండ్ ఐ గాట్ కనెక్టెడ్ టు ఇట్ అండ్ ఐ సే వై నాట్. ఇది కూడా ఒక క్యారెక్టరే కదండి, లైక్ హౌ హీరోస్ ఆర్ దేర్, హౌ యాక్టర్స్ ఆర్ దేర్, ఈవెన్ దిస్ గై ఇస్ అ క్యారెక్టర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ. సో వై నాట్ అని నాకు అనిపించింది. అంటే మెసేజ్ ఓరియంటెడ్గా ఏమన్నా ఇవ్వబోతున్నారా? సి డెఫినెట్లీ వాట్ ఐ కెన్ సే ఇస్ దట్ ఒక ప్యారలైజ్డ్ అబ్బాయికి ఒక బ్లైండ్ అమ్మాయికి మధ్య ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది అనేది ఒక స్టోరీ పరంగా మెసేజ్ ఉండేటప్పటికి స్టిల్ సహజంగా ఒక ఇద్దరు అలాంటి వాళ్ళు కూడా ప్రేమించుకోవచ్చు కదా, ప్రేమలో పడవచ్చు కదా, వాళ్ళది ఒక లైఫ్ ఉంటుంది కదా, అది ఒక స్టోరీ కదా. మనకి చిన్న చిన్న పార్ట్స్ ఆఫ్ లైఫ్ నుంచి చిన్న చిన్న స్టోరీస్ వస్తాయి, అవి కూడా స్టోరీస్ అని నేను బిలీవ్ చేస్తాను. సో ఐ థింక్ అదే మనం అక్కడ చూపించాం. సో యా యా అచ్చా, ఆదిరెడ్డి గారు సినిమా 22కి రిలీజ్కి దగ్గర వచ్చేసింది కదా, చాలా దగ్గర వచ్చింది. ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. ట్రైలర్ కూడా ఏంటంటే చాలా వరకు మీరు రిలీజ్ మంచి బజ్ వచ్చింది. అది ఈ రెండు క్యారెక్టర్లు చూస్తుంటేనే జనాలు కనెక్ట్ అవుతున్నారు. సో ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఎట్లా? మంచిగా ఉందండి, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, అందరూ కొంచెం కాల్ చేస్తున్నారు, ఫ్రెష్గా ఉంది. అట్ ద సేమ్ టైం అంటే ఇలా తీసుకుంటే ఆర్ట్ ఫిల్మ్లా ఉంటుంది, లేకపోతే ఎంటర్టైనింగ్గా లైటర్ వెయిన్గా బాగానే చెప్తున్నారు అంతా. సో వాళ్ళ కథలాగే కమర్షియల్ కథలాగే వీళ్ళ కథలు కూడా చెప్పొచ్చు కదా. జాలి ఇవన్నీ వాళ్ళకి కూడా అవసరం, వాళ్ళ కథలు చెప్తే వాళ్ళకి సంతోషమే కదా. వాళ్ళలో కూడా కమర్షియల్ స్టోరీలు ఉంటాయి, అది ఒక టైప్ ఆఫ్ కమర్షియల్ స్టోరీ. రియలిస్టిక్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా కొన్ని పెట్టామని, కొన్ని రియలిస్టిక్ జరిగినవి లైట్గా కొన్ని ఇన్కార్పొరేట్ చేస్తాను. అంటే ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు స్కోప్ ఉంటుంది ఈ సినిమా? మొన్న జయసుధా గారు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఏం పెట్టలేదండి, న్యాచురల్గా వచ్చేది మొత్తం ఆ సందర్భం బట్టి వచ్చే సిచ్యువేషన్ కామెడీ కిందే ఉంటుంది. కానీ ఏది ఇక్కడ కామెడీ పడాలి అట్లా పెట్టలేదు. క్యారెక్టర్స్ వైజ్ ఏమన్నా వస్తే అది రన్ అవుతుంది అనమాట. వాళ్ళ క్యారెక్టరైజేషన్లో ఉంటుంది బేసికల్గా. రాజ్ క్యారెక్టర్లో ఒక షేడ్ ఉంటుంది, నెక్స్ట్ సంజన క్యారెక్టర్లో ఒక షేడ్ ఉంటుంది. ఆ షేడ్స్తో జరిగేదే కొంచెం మంచిగా వచ్చే ఆ హ్యూమర్ కానీ వచ్చేది. చాలా వరకు అమ్మాయిలు సంజన గారి క్యారెక్టర్కి కనెక్ట్ అవుతుంటారు. అది అంత అంటే బ్లైండ్ ఉండేసి కొంత డిసప్పాయింటెడ్ ఉండి బాధపడుతూ అలాంటిది. కానీ ఈ క్యారెక్టర్ చూస్తుంటే అలా చాలా పాజిటివ్ వేలో నాకు జాలి వద్దు మామూలు కదండి. తనకేంటంటే తన టాలెంట్ మీద నమ్ముతుంది, అట్లా ఉంటుంది. రాజు ఒక షేడ్ ఉంటుంది, అది కొంచెం అప్పుడు చెప్పకూడదేమో అని నాకు ప్రస్తుతానికి ఉన్నది. వద్దులేండి అంటే ఇస్తాడు, చూద్దామండి, అన్నీ చూద్దాం. వస్తుందని అందరూ థియేటర్లో చూడాలని. బుట్టబొమ్మలో ఇచ్చిన ఆ ట్విస్ట్ లాంటివి ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనేం చెప్పదలుచుకోలేదండి, ఆ ట్విస్ట్ అని కాదు, స్టోరీ ఫ్లోలో ఎలా అవుతుందంటే అలా అవుతుందేమో చూద్దాం. సంజన కూడా ఏమైనా ఇస్తుందా, లేకపోతే లాస్ట్ గారే క్యారెక్టర్ డైరెక్టర్ గారే చెప్పాలనుకుంటే. బట్ ఐ థింక్ గో హెడ్. బట్ ఒకటైతే చెప్పగలను, సమ్వేర్ నేను ఒక లైఫ్ ఏంట్రా ఇలా అయిపోయింది,
కాళ్ళు లేవు నాకు అనే ఒక స్థితిలో ఉన్నప్పుడు సమ్ లైట్ కమ్స్ ఇన్ టు మై లైఫ్. ఆ లైటే సంజన. తను ఎలా నన్ను అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిందో అదే మన స్టోరీ. రిజల్ట్ చాలా దగ్గరకు వచ్చేసింది. థియేటర్స్ దొరికాయా? ఇప్పుడు ఇండస్ట్రీ కొంత ఇబ్బందికరంగా పరిస్థితులు ఉంది, కొన్ని గొడవలు కూడా జరుగుతున్న పరిస్థితి. అంటే ఇటు ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరికి వాళ్ళు ఇది అయిపోయారు, ఐపీఎల్ ఎఫెక్ట్ ఉంది. ఇవన్నీ చూసుకొని రిలీజ్కి కంఫర్టబుల్ అనుకొని రిలీజ్ చేస్తున్నారా ఎట్లా? చూస్తున్నాం, అదే అవుతుంది. ఇదే టైంలో థియేటర్స్ కూడా ఏంటంటే ఆ జనాలు కూడా ఇప్పుడు ఏంటంటే థియేటర్స్ని కాపాడాలి కదండి మొత్తం అంతా. డెఫినెట్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ పోకూడదు. థియేటర్స్ బేసికలీ వాళ్ళు రావాలి, థియేటర్ రావాలి. వాళ్ళు కూడా అందరూ పెద్దలంతా కూర్చొని దే ట్రైయింగ్ అవుట్ బెస్ట్. ఎంత హోప్స్ ఉన్నాయి అంటే కంపల్సరీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారండి. అంటే కథ కరెక్ట్ ఎమోషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఏ కథలని నమ్ముతారు పిల్లలు. అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అది అందరితో కూర్చొని చూడడం, అది ఎక్స్పీరియన్స్, అది అనుభూతి కదా. అలాంటివి డెఫినెట్గా ఏంటంటే సెల్ ఫోన్లో రావు. తర్వాత మీరు కూర్చొని సోఫాలో ఒక్కళ్ళు కూర్చొని చూసినా రాదు. అది అందరితో కూర్చొని ఎవరో తెలీదు అంత కూర్చొని నవ్వుతూ ఏడుస్తాం, బాధపడతాం. ఆ ఎక్స్పీరియన్స్ అది ప్రీమియం ఎక్స్పీరియన్స్ అండి. అది ఆ ప్రీమియం ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదు. థియేటర్లు ఉండాలంటే అది ఒకప్పుడు సరదాగా అందరూ వెళ్ళేవారు. అది ఆ ఎక్స్పీరియన్స్ పోగొట్టుకోవడం ఉంటే అది పోతే ఉండే ప్రాబ్లం. అది ఎప్పుడైనా సరే మనకి రాదు. మళ్ళీ నాస్టాలజిక్లో కూర్చొని అప్పుడు థియేటర్లు వెళ్ళాం కదా అనుకోవాలి. అలా ఉండకూడదు. థియేటర్స్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. కొంత ఐపీఎల్ ఎఫెక్ట్ బాగా పడుతుంది సినిమాలు పైన. పెద్ద సినిమాలు పోస్ట్పోన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మ్యాచెస్ కూడా కొంచెం దగ్గరికి, అంటే ప్రిగ్నెన్సీ వచ్చి కొంచెం గ్యాప్స్ వచ్చినాయి కదండి. సండే ఆఫ్ కోర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్ మనం డెఫినెట్గా వెయిట్ చేస్తాను. ఆ రోజు ఆ షోకి మట్టికి నేను కూడా ఇది పట్టించుకున్న ఆ షో ఐపీఎల్ చూస్తాను. కానీ ఆ తర్వాత సరదాగా నేను షోకి వెళ్తాను. నెక్స్ట్ సాటర్డే అది ఎంటీ ఉన్నది. తర్వాత సండే కూడా వేరే మ్యాచ్ చూడొచ్చాను. బేసికల్ అంతా రెండు బ్యాలెన్స్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు హాలిడే సీజన్ అంతా అన్నీ ఎవ్రీథింగ్ విల్ వర్కౌట్ అని లైక్ పాజిటివ్ హోప్తోనే వెళ్తున్నాను. మొన్న జయసుధా గారు వచ్చారు కదా, ఆమె సినిమా కూడా చూశాను. ఆమెకు ఏమైనా స్పెషల్ రోల్ ఏమైనా ఉందండి దీంట్లో? రోల్ లేదండి. ఆవిడకి ఏంటంటే సినిమా మొత్తం చూశారు, కరెక్షన్స్ అన్నీ ఉండే చెప్పారు, బాగా సజెస్ట్ చేశారు, బాగా హెల్ప్ చేశారు నాకు. సినిమాని బెటర్ చేశారు చాలా వరకు ఇన్పుట్స్ చాలా బాగున్నాయి అనమాట. ఆవిడ కూడా చాలా నచ్చి అప్రిషియేట్ చేశారు. లైక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ జయసుధా గారు ఫర్ డూయింగ్ దట్. షీఈ్ సచ్ ఎ గ్రేట్. అదే పాజిటివ్ మాట్లాడేసి చాలా ఎంకరేజ్మెంట్గా ఇది వెరీ ఎంకరేజింగ్. సినిమా పైన ట్రైలర్ చూడంగా మాకు కూడా అనిపించింది డెఫినెట్లీగా మంచి ప్రమోషన్స్ ఆడియన్స్కి రీచ్ అవుతే మాత్రం డెఫినెట్లీగా మీరు కొట్టవచ్చు అంతా. డెఫినెట్లీ అదే. మీకు ఇన్స్పైర్డ్ హీరోస్ ఎవరైనా ఉన్నారా మీ క్యారెక్టర్స్ ఇలాంటివి చేస్తున్నప్పుడు? ఎట్లా? లేదండి, స్పెసిఫిక్గా అంటే ఈ క్యారెక్టర్కి స్పెసిఫిక్గా ఏం రెఫరెన్స్ అంటూ ఏం నేను తీసుకోలేదు. స్టోరీయే నాకు ఒక రెఫరెన్స్. ఆ స్టోరీ కూడా వేరే ఎక్కడి నుంచో రెఫరెన్సెస్ ఆయన నాకు చెప్తే దాన్ని బట్టి నేను ప్లే చేశాను. బట్ మీరు నా ఫేవరెట్ యాక్టర్స్ గురించి అడుగుతున్నారా లేకపోతే నా ఫేవరెట్ యాక్టర్స్ ఇన్స్పైర్డ్గా ఇలాంటి క్యారెక్టర్స్? ఓకే. ఈ క్యారెక్టర్కి అలా ఏం అనుకోలేదు. కానీ నా ఫేవరెట్ యాక్టర్స్ అంటే నాకు రజనీ గారు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు స్పెసిఫిక్ అంటే తెలుగు అబ్బాయిని నేను ఇక్కడ చెప్పుకుంటే రజనీకాంత్ అలా అనుకోవచ్చు. బట్ ఏంటంటే నేను చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు ఇండస్ట్రీ తమిళనాడులో ఉన్నప్పుడు నేను అక్కడ ఉండేవాడిని. చిన్నప్పుడు కొంచెం స్కూలింగ్ అక్కడ జరిగింది. నా ఫస్ట్ మూవీ నేను థియేటర్లో చూసింది దళపతి అండి. ఆ సాంగ్ నేను చూసి సమ్వేర్ ఆ చిన్న వయసులో నాకేం తెలియదు. బట్ ఐ థింక్ ఎక్కడో చోట బాగా నాటుకుపోయింది. నేను చిన్నప్పుడు నాందా రజనీ అలా అని అనేవాడిని. సో ఎక్కడో చోట చాలా దగ్గరగా ఉంటారు నాకు. అండ్ ఆయన స్టైల్ అంతా కూడా చాలా ఇష్టం. మన తెలుగుకి వస్తే ఆయన ప్రెటీ మచ్ నాకు అందరూ సినిమా బాగుండి వాళ్ళు దాంట్లో బాగా నటిస్తే నాకు చాలా నచ్చుతారండి. స్పెసిఫిక్గా అంటూ ఏం లేదు. రజనీకాంత్ గారు ఎక్కడో చిన్నప్పుడు అటాచ్మెంట్ కూడా అలా ఉండిపోయారు. యాక్టింగ్లో తీసుకోవాలంటే ఎవరిని తీసుకుంటారు? యాక్టింగ్లో సార్ అలా స్పెసిఫిక్గా ఒక నేమ్ తీసుకోలేను. బట్ చిరంజీవి గారు కానీ లేకపోతే హిందీలో రణబీర్ కపూర్ గారిని కానీ లేకపోతే ఫవాద్ ఫాసిల్ గారు కానీ అలా నాకు ఒక డైవర్సిఫైడ్ స్పెసిఫిక్గా ఒకరన్నా ఏం లేదండి. బట్ యా. Hero. మీకు ఎవరు మీ ఫేవరెట్ స్టార్ హీరో ఎవరు? Hero. Naku, I think I'm a very big fan of. I'm a very big fan. Enduka? ఎందుకంటే ఆయన చెప్పారు నాకు దళపతి సినిమా చూసి నేను ఇంత ఇది అయ్యాను చెప్పారు. ఒక రీజన్ ఉంటుంది కదా మనకు. ఎవరు ఎందుకంటే జనరలీ I like mass actually. Everything about mass. I like mass films, mass songs, mass dialogues, everything about mass. So in that way, I born in a way like, watching Rajini sir films, the dialogue he conveys,
and the mass style and everything, no, that inspired me a lot. So from the beginning, from childhood, I used to love Rajini sir on screen. So that's how even here, once I was watching Chiru sir movies like Walter Viraya and recent ka vachindi kada Mana శంకర్ వరప్రసాద్. that one I seriously loved the way he performed. It's like so vibe and crazy it is. So మీరు చెన్నయ్యా? నేను చెన్నై యాక్చువల్లీ అందరూ అనుకుంటారు నేనేదో తెలుగు అమ్మాయి ఎట్లా మాట్లాడుతున్నాను అని, కానీ కూడా న్యాచురల్గా తెలుగు అమ్మాయిలు ఎక్కువ బాగా కనిపిస్తుంది. కానీ ఈ ఫిల్మ్ కోసమే నేను తెలుగు నేర్చుకున్నాను అండ్ ఒక ఫ్లోలో మాట్లాడుతున్నాను. పర్వాలేదు, చాలా వరకు తెలుగు బాగా కనెక్ట్ అవుతున్నారు, అర్థమవుతుంది మీకు, చెప్తున్నారు కూడా. రీసెంట్లీ విజయ్ గారు సీఎం అయ్యారు, ఎలా ఉంది మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? ఫీలింగ్ అంటే ఇట్ వాజ్ సో సర్ప్రైజింగ్ యాక్చువల్లీ టు నో. సర్ప్రైజింగ్ అంటే because it is not easy, no, to break such, you know, pattern. It's been a long time, you know, where there were a lot of strong parties was there, but he proved himself and he became the CM. So that was something like phenomenal, which is like a film. Yeah, just like a film. Everything, when I see some clippings also, him sitting as a CM, it looks like a, you know, more like a film. Yeah, and even the oath ceremony. Yeah, oath ceremony, the way he, so inspiring. చేశారా సీఎం అవుతారని అసలు? Nena, I wasn't sure about anything. Nobody wasn't sure, not only me. Yeah, atla. ఆదిరెడ్డి గారు, నెక్స్ట్ ఈవెంట్స్ ఏం చేయబోతున్నారు, ఏంటి మీ ప్లానింగ్స్ ఏమున్నాయి? ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ ఇప్పుడు మోస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుందండి, రమణీ కళ్యాణం సాంగ్. మనకి చాలా సాంగ్స్, వెడ్డింగ్ సాంగ్స్ ఉన్నాయి కదండి, ఒకప్పుడు పెళ్లి పుస్తకం సాంగ్ కానీ, మురారి సాంగ్ కానీ. తర్వాత నా నమ్మకం ఏంటి, ఈ సాంగ్ అట్లాంటి వెడ్డింగ్ ఆల్బమ్, వెడ్డింగ్ యాంథమ్ సాంగ్ లాగా ఇది బాగా వెళ్తుంది. అది సాంగ్ కూడా రమణీ కళ్యాణమే సాంగ్ కూడా. అది పూర్ణజారి గారు లిరిక్స్ రాశారు. నెక్స్ట్ హరిచరణ్ గారు, రమ్య బెహ్రా గారు సూపర్ పాడారండి అసలు. అలాగే మన సూరజ్ కురూప్ గారు ఉన్నారు కదా, సీతా కళ్యాణం అని, లూకా, ఆయన ఫస్ట్ టైం మన తెలుగులో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నారు. చాలా బాగా కొట్టారు, వెరీ నైస్ మ్యూజిక్ అండ్ స్కోర్ వైజ్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్. డెఫినెట్లీ ఇట్ విల్ యాడ్ లాట్ ఆఫ్ థింగ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అంత మ్యూజిక్తో అన్నిటిలో చూస్తే ఇట్ విల్ బి లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అందుకని థియేటర్లో మళ్ళీ చూడాలండి. వీళ్ళిద్దరు కాకుండా ఇంకా మిగతా ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు? శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, చైతు జనరల్ గారు ఉన్నారు, శ్యామల గారు ఉన్నారు. వీళ్ళ మంచి రోల్స్ ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారి రోల్ కూడా చాలా బాగుంటుంది. రైజింగ్ స్టార్స్, చాలా రైజింగ్ స్టార్స్, చాలా కిడ్స్ ఉన్నారు, అంతా వస్తారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమనుకుంటున్నారు? ఉన్నాయండి, అది ఉన్నాయి కానీ ఇది ప్రస్తుతానికి ఏంటంటే స్టోరీస్ అయితే చాలా మనకు అనిపిస్తాయి, అన్నీ రాసుకున్నాం బేసికల్గా. కాకపోతే ఇది ఫస్ట్ అయితే నెక్స్ట్ డెఫినెట్గా ఉన్నాయండి మంచి కథలు. నాకైతే కథలు తీశారంటే కనెక్ట్ అంటే మనం ఒక పర్టికులర్గా ఒక రీజన్ ఇక్కడ వెళ్ళిపోతుంటాం కదా, చేస్తుంటాం, అలా ఏమన్నా చేశారా? మొత్తం మన దగ్గరే మొత్తం ఇక్కడే చేశాను, మొత్తం హైదరాబాద్లో చేశాను, సిటీలో చేశాను. ఈ క్యారెక్టర్స్ రెండు కూడా హైదరాబాద్లో పరిసరాల్లో చేసాం. మొత్తం ఒకే ఒక్క సాంగ్ మట్టుకి ధనుష్ కోట్లో చేసినట్టు అదొకటే చేసాం. మిగతాదంతా ఇక్కడే లోకల్గా చేశాను. లోకల్గా మీరు అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ చేసుకున్నారా? ఇట్లా అంటే చాలా వరకు బాగానే చేసాం బడ్జెట్లో. ఆఫ్కోర్స్ కొన్ని ఎక్స్పెన్సివ్లు ఉంటాయి, కానీ మేము చేసినప్పుడు చాలా తుఫాన్లు వచ్చినాయి, అన్ని అయినా సరే షూట్ చేసాం మేము. Actually, he wasn't like a, you know, general producer. He has given best to the film, whatever the film needs. So I think it showed a lot of passion of him towards the film and cinema, everything like that. He never thought of anything. He just, you know, wanted the best output for the film. That's the one thing. And one more thing I wanted to add is to have an actor like him, so matured enough to, you know, understand the role of the, you know, role that he's playing in the film, and the way he has played also, because it is also a challenging role. It's not easy. There are a lot of things he has to take in to play such character. So lovely to have such people in our film.
ఇప్పుడు మీరు తెలుగు అర్థం చేసుకుంటున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు. ఈ సంజన క్యారెక్టర్కి మీరే వాయిస్ ఇచ్చారా డబ్బింగ్? లేదు, ఇంకా నేను అంత ప్రాక్టీస్ చేయలేదు. Future ఈవెన్ తమిళ్లో కూడా ఫ్యూచర్లో ఫ్యూచర్లో డెఫినెట్గా చేయొచ్చు. చేస్తారు. ఓకే అండి, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. 22nd ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. మళ్ళీ మీరిద్దరు ఇప్పుడు షూటింగ్సే వచ్చాయి అంటున్నారు కాబట్టి ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మంచి సక్సెస్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది May 22nd రాబోతున్నటువంటి రమణీ కళ్యాణం టీమ్స్కి సంబంధించినటువంటి చిట్ చాట్.